ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు కృప వలన మీరందరూ బాగున్నారని విశ్వసిస్తున్నాం. షకీనా సందేశం అని మా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనుదినము వీక్షిస్తూ వాక్యం ద్వారా బలపడుచున్నారని మేము నమ్ముతున్నాం. మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈరోజు దేవుని వాక్యాన్ని వినడానికి మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు పాస్టర్ జి విజయ్ కుమార్ గారు వాక్య సందేశం అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలు విని దీవెనలు పొందుదాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 3వ వచనం. మేము ఉపవాసముండగా నీవెందుకు చూడవు? మేము ఉపవాసముండగా నీవెందుకు చూడవు? ఇశ్రాయేలీయులు దేవునితో ఒక మాట అంటున్నారు, మేము ఉపవాసముండగా నీవెందుకు చూడవు? మనం ఇన్ని రోజులు ప్రార్థన చేసిన తర్వాత సమాధానం రాకపోతే మనం అందరం కూడా ఏమనుకుంటామండి? ప్రభువా, నేను ఉపవాస ప్రార్థన చేస్తున్నాను, కానీ నువ్వెందుకు నా మాటలు ఆలకించట్లేదు, నా ప్రార్థన ఎందుకు ఆలకించట్లేదు, నాకు సమాధానం ఎందుకు దయచేయట్లేదు, ఇంకా నాకు సమస్యలు మిగిలిపోయినాయి, ఇంకా నాకు ఇబ్బందులే ఉన్నాయి, కష్టాలే ఉన్నాయి, కన్నీరే ఉంది, ఇంకా నేను అప్పుల్లో ఉన్నాను, ఇంకా నేను ఇబ్బందుల్లో ఉన్నాను, నా దుఃఖం తొలగిపోవట్లేదు, నేను ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు అంటే ఆయన చూస్తే మనకి సమాధానం కదండి. సొలొమోన్ రాజు గారు కూడా ప్రార్థన చేశారు కదా, మందిర ప్రతిష్ఠ చేసినప్పుడు, నీవు ఆకాశం నుండి ఈ మందిరాన్ని చూడు, ఈ మందిరం మీద నీ కనుదృష్టిని నిలుపుము అన్నాడు కదా. చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయంలో 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనలను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. నేను స్వస్థపరచెదను. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును. నా చెవులు దానిని ఆలకించును. నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధపరచిని. నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద ఉండును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అక్కడ ప్రభు మాట్లాడుతున్న మాట, సొలొమోను చెప్పిన మాట, నా పేరు పెట్టబడిన నా జనులు. సొలొమోన్ గారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాట్లాడుతాడు, నా పేరు పెట్టబడిన నా జనులు. మనం దేవుని పేరు పెట్టబడ్డామా లేదా? దేవుని జీవ కవిలలో, జీవ గ్రంథములో మన పేరు ఉందా లేదా? మోషే అన్నాడు, ప్రభువా, నువ్వు గనక ఈ ప్రజలందరినీ ఆ వాగ్దాన భూమికి తీసుకెళ్ళకపోతే మొట్టమొదట ఆ జీవ గ్రంథములో నా పేరు తుడిచివేయను. ఆయన మొట్టమొదటి నా పేరు తుడిచివే అంటే ఆ గ్రంథములో ఎవరి పేర్లు ఉన్నాయంట? ఎవరైతే వాగ్దాన భూమికి వెళ్తానికి దేవుడు ఏర్పాటు చేశాడో వారందరి పేర్లు దాంట్లో ఉన్నాయి. మనం బాప్తిసం పొందితే జరుగుతున్న కార్యక్రమం ఏంటంటే మన పేర్లు జీవ గ్రంథంలో రాయబడుతున్నాయి. బాప్తిసం పొందిన వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెబుతారా? హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇంకొక విషయం గమనించాలి, ఆయన దగ్గర రాసే పెన్ను ఉందంట, మరలా తుడిచే ఎరేజర్ కూడా ఉందంట. ఒకసారి పేరు పడిందిలే చాలు, లిస్టులో పడిందిలే చాలు, ఆధార్ కార్డు వచ్చిందిలే చాలు, తెల్ల కార్డు వచ్చిందిలే చాలు అనుకోబాకండి. పేరు రాస్తాడంట,
పేరుకు తగినట్టుగా, జీవగ్రంథంలో ఉన్న పేరుకు తగినట్టుగా జీవిస్తున్న వారికి ఆయన పేరు అలాగనే కొనసాగిస్తాడంట. ఎవరైతే అలా జీవించటం లేదో వారి పేరు తుడిచివేస్తాడు. బాప్తిసం పొంది దేవునికి నమ్మకంగా జీవించే వారి పేర్లు అలాగనే ఉంటున్నాయి. ఎవరైతే బాప్తిసం పొంది దేవునికి ఇష్టంగా కార్యాలు చేస్తూ ఉన్నారో, నా పేరు పెట్టబడిన నా జనులు, ముందు వాళ్ళకి ఏం చెప్పాడు? వారు తమ్మును తాము తగ్గించుకోవాలి. ఉపవాస ప్రార్థనలో ఇంకా సగం దాటిపోయాం కదా, సగం దాటిపోయాం కాబట్టి మనం తగ్గించుకోవాలి. మనము తగ్గించుకోవాలి. మనలో ఉన్న అతిశయాన్ని తగ్గించుకోవాలి. మనలో ఉన్న గర్వాన్ని తగ్గించుకోవాలి. మనలో ఉన్నటువంటి దేవునికి ఇష్టం కాని కార్యాలన్నీ తగ్గించుకోవాలి. దేవుడు అంటే మీరు తగ్గించుకోండి. మిమ్మల్ని మీరు ఎవరో తగ్గించితే మీరు బాధపడతారు కాదు, మిమ్మల్ని మీరే తగ్గించుకోండి. నిజంగా ఈ 27 రోజులు ఫుల్ ఫాస్టింగ్ నేను ఉన్నానండి అని చెప్పగలిగిన వారు ఎంతమంది ఉంటారు? ఒక నియమం ఉంది. ముస్లిం సోదరులు వాళ్ళు 30 రోజులు ఉపవాస ప్రార్థనలు చేశారు. వాళ్ళ ఉపవాస ప్రార్థన సమయం ఎప్పుడంట? సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు, ఉదయం నుండి సాయంత్రం దాకా. అంటే సూర్యోదయానికి ముందుగానే ఏదో తింటారు, మరలా సూర్యాస్తం అయిన తర్వాతనే తింటారు. ఈలోగా తినరు, తాగరు. మా కారులో 2 ముస్లిమ్స్ ఎక్కారు. మా సార్ చనిపోయారంటే చూద్దామని మేము ఒంగోలు పోతున్నాం. ఉదయాన్నే 9:30కి ఎక్కితే మరలా వచ్చేసరికి సాయంత్రం 5 అయింది. 5 గంటల వరకు కూడా వాళ్ళు వాటర్ బాటిల్ తెచ్చుకోలేదు, మంచినీళ్ళు తాగలేదు, స్నాక్స్ తినలేదు, అన్నం తినలేదు, ఏమి లేదు. ఏంటంటే మేము ఫాస్టింగ్ అండి. అందుకని గవర్నమెంట్ వాళ్ళు వారికి ఏం చేశారు? మీ డ్యూటీలో సాయంత్రం 1 గంట ముందే ఇంటికి వెళ్ళిపోండి. మీ డ్యూటీలో సాయంత్రం మీకు అందరికీ 5 గంటల దాకా అయితే మీకు 4 గంటల వరకే. మీరు 4 గంటలకే ఇంటికి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకోండి, నమాజ్కి వెళ్ళండి, మసీద్కి వెళ్ళండి, మీరు చేసే కార్యక్రమాలు ప్రేయర్స్ మీరు చేసుకోండి. నేను అనుకున్నాను క్రిస్టియన్స్ కూడాను ఖచ్చితంగా ఉపవాసం ఉంటే గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారేమో. ఏమండి? క్రిస్టియన్స్ కూడాను ఖచ్చితంగా ఉపవాసం ఉంటే గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారేమో. అసలు ఈ 40 రోజులు ఉపవాసాలే అనవసరం అని చెప్పేశారు కొన్ని సంఘాల వారు. ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనలు అనవసరం. మనకి యేసు ప్రభు చనిపోయాడని ఆ ఒక్కరోజు చేసుకుంటామా? రోజు మనం చేసుకోమా? ఆ క్రిస్మస్ పండుగ ఒక్కరోజు చేసుకుంటామా? రోజు మన క్రిస్మస్ కాదా అని కొంతమంది దాన్ని పూర్తిగా నిషేధించారు. ఒకవేళ నిషేధించిన దానికి అనుగుణంగా వారు నివసిస్తే మంచిదే, దానికి అనుగుణంగా వారు జీవిస్తే మంచిదే. ప్రేమైన దేవుని బిడ్డలారా గమనించండి, మనము ఒక నియమ ప్రకారంగా పోరాడగలిగితే అక్కడ ఏమన్నాడు? తమ్మును తాము తగ్గించుకోవాలి. నిజంగా మన ఆత్మీయ జీవితంలో తగ్గించుకుంటే దేవునితో సమాధాన పడతాం. తగ్గించుకుంటే దేవునితో సమాధాన పడదుముగాక. ఆమేన్. అలాగనే ఇంకా మన ఆత్మీయ జీవితంలో మనము ఏ విషయాలు తగ్గించుకోవాలి అనేది తెలుసుకుందాం. ఏ విషయాలు తగ్గించుకుందాం? ఏమండి? విస్తారంగా మాట్లాడుతూ ఉంటారు. ఆ విస్తారమైన మాటల వలన ఆ విస్తారమైన మాటలు ఏముంటుందంట? దోషం ఉంటుంది. అందుకని విస్తారమైన మాటలు మాట్లాడకుండా మనం నోటికి ఏం పెట్టుకోవాలి? చెక్కం పెట్టుకోవాలి. అప్పుడు కరోనా వచ్చినప్పుడు ఏం పెట్టుకున్నాము? మాస్క్ పెట్టినాం కదా. మాస్క్ పెట్టినా కానీ మాట్లాడకుండా ఉన్నామా? మాస్క్ పెట్టినా కానీ మాట్లాడకుండా ఉండలేదు. విస్తారమైన మాటల్లో దోషం ఉంది కాబట్టి వాటిలో తగ్గించుకోవాల్సిన చాలా తగ్గించుకోవాలి. ఉదయాన్నే మనం ప్రభు పాదాల దగ్గర కూర్చుంటే, ప్రభువా నేను ఏ విషయాలు తొందరపడుతున్నాను, మన తొందరపాట్లు ఏం చేసుకోవాలండి? తగ్గించుకోవాలి. మన తొందరపడే మాటలు ఉన్నాయి. ఈ తొందరపడే మాటలు కలహాలను లేపుతూ ఉంటాయి. ఈ తొందరపడే మాటలు సమాధానం పోగొడతా ఉంటాయి. ఈ తొందరపడే మాటలు ప్రేమను
పోగొడతా ఉంటాయి. అందుకని వాటిని తగ్గించుకోవాలి. వాటిని తగ్గించుకొని ప్రభు సన్నిధిలో మనం ఎప్పుడు మనం గుర్తించగలుగుతాం, గ్రహించగలుగుతామంటే ఉదయాన్నే నిద్రలేచి ప్రభు పాదముల చెంత కొంత సమయం మనము కనిపెట్టుకొని, ప్రభువా నాతో మాట్లాడిన ఆయన, నా బలహీనతలు నాకు తెలియజేయ ప్రభు. నువ్వు వాక్యం చదువుతూ ఉంటే, ఉదయాన్నే లేచి వాక్యం చదువుతుంటే వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ఉదయాన్నే నిద్ర లేచి మనం ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థన ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. నా పేరు పెట్టబడిన నా ప్రజలు తమను తాము తగ్గించుకోవాలి. ఈరోజు చాలామంది డాక్టర్లు చెబుతున్నారు, మన సహోదరులు హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళిన సమయంలో డాక్టర్ గారు అంటున్నారు, అమ్మా నీకు షుగర్ తగ్గాలంటే ముందుకు బరువు తగ్గాలి, బీపీ తగ్గాలంటే బరువు తగ్గాలి, అలాగే థైరాయిడ్ తగ్గాలంటే బరువు తగ్గాలి, సంతానం కలగాలంటే బరువు తగ్గాలి, ఆ తలకి మైగ్రేన్ పెయిన్ తగ్గాలంటే బరువు తగ్గాలి, ఎన్నో కారణాలు, మోకాలు నొప్పులు తగ్గాలంటే బరువు తగ్గాలి. ఎందుకని ఈ బరువు అంతా కూడా ఎక్కడ పడుతుంది? ఈ పిల్లర్ల మీద పడతాం. అందుకని తగ్గాలి. అందుకని ప్రభు అన్నారు, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము నీ నోటికి నువ్వే చెక్కం పెట్టుకోవాలి. ఉపవాస ప్రార్థనలో కనీసం అందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు నేనెందుకు ఉపవాసం ఉండకూడదు? ఏమండి, నేనెందుకు ఉపవాసం ఉండకూడదు? నాకు దేవుడు ఆరోగ్యం బాగానే ఇచ్చాడు కదా, నాకు బీపీ లేదు కదా, షుగర్ లేదు కదా, కాంప్లికేషన్స్ లేవు కదా, నేనెందుకు ఉపవాసం ఉండకూడదు? ఆ ముస్లిం సోదరులు ఉన్నారు కదా, వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు కదా, వాళ్ళు పని చేస్తున్నారు కదా, మరి నేనెందుకు ఉండకూడదు? ఒకసారి ఎప్పుడైనా ఆలోచన చేశామా? సరే, అంతగా కాకపోతే తగ్గించుకోవటం అంటే కూర అన్నానికి ఉపవాసం పెట్టండి, మజ్జిగ తినండి, లేకపోతే మజ్జిగనానికి ఉపవాసం పెట్టండి, కూర అన్నమే తినండి. ఒక ప్లేట్ తగ్గించుకోండి, దేవునికి మహిమ కలుగును గాక. ఒక పళ్ళెం తగ్గించుకుంటే మంచిది కదా, అవునా కదా? ఒక పళ్ళెం తగ్గించుకోండి, కొంత మార్పు వచ్చేది రాదా? ప్రార్థన చేయడానికి బాగా ఫ్రీగా ఉంటుంది కదా. 2 పళ్ళెలు లోపల పెట్టేసరికి అసలు కదలకుండా ఇబ్బంది, మనకి చాలా ఇబ్బంది అయిపోతాను కదా. మంచం మీద తింటాం, మంచం మీద పడుకోవటం, ఇబ్బంది అయిపోతాం కదా. ప్రార్థన మనం తగ్గించుకోవాలి. తర్వాత ఏం చెప్పాడమ్మా? తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడలా నన్ను వెదకండి, నా లేఖనాల్లో వెదకండి, వాక్యములో వెదకండి, మీ చెడు మార్గములన్నీ విడిచిపెట్టండి. మొన్న నూకరాజు గారు, జాషువా గారు సాక్ష్యం చెప్పారు కదా, జీతం ఏమో తక్కువ అంట, లంచాలేమో ఎక్కువ అంట. జీతం ఏమో తక్కువ అంట, లంచాలేమో. డబ్బులు వస్తుంటే ఏమనిపించట్లా కదా, డబ్బులు వస్తున్నాయి కాబట్టి తీసుకుంటున్నాం, ఇస్తున్నారు కాబట్టి తీసుకుంటున్నాం. కానీ జక్కయ్య ఎలాగున మారు మనసు పొందాడో ఆయన కూడా అలాగ మారు మనసు పొంది ఎవరి దగ్గర అన్యాయం తీసుకున్నాడో వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరి వాళ్ళకి మరలా తిరిగి డబ్బులు ఇచ్చేసాడు. గమనించారా ఎంత నష్టపోయాడండి? దానివల్ల ఎంత నష్టపోయాడు? 3 కుమారులు అయితే 3వ కుమారుని కోల్పోయాడంట. అంత శిక్ష రాకమునిపే, అంత తీర్పు రాకమునిపే, అంత ఇబ్బంది రాకమునిపే ఇదిగో తగ్గించుకొని చెడు మార్గములను విడిచిపెట్టిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని అప్పుడు నేనేం చేస్తాను? ఆకాశము నుండి వారి ప్రార్థన నేను వింటాను. దేవునికి మహిమ కలుగును గాక. మనము ఈ ఉపవాస దినాల్లో ప్రార్థన చేయటం అంటే, ప్రభువా ఇదిగో నాలో ఉన్నటువంటి నీకు ఇష్టం కానీ ఈ శరీర కార్యాన్ని విడిచిపెడుతున్నానయ్యా, నీకు ఇష్టం కానీ ఈ శరీర కార్యాన్ని విడిచిపెడుతున్నాను. 3 నెలలు అయిపోయింది టైము. ఈ 4వ నెల మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు మనకి 20వ తారీఖు గుడ్ ఫ్రైడే కదండి, ఈస్టర్ పండుగ 18వ తారీఖున గుడ్ ఫ్రైడే. ఈ చివరి రోజుల్లో సిలువ ఎదుట మనం చేరినప్పుడు, ప్రభువా నాకు ఇదిగో ఏదేది అభ్యంతరంగా ఉందో, నీకు నాకు మధ్యలో అభ్యంతరంగా ఉందో దాన్ని విడిచిపెడతాను ప్రభువా. ఎంతమంది ఒకటన్నా విడిచిపెట్టారా ఈ 27 రోజుల్లో?
నేను విడిచిపెట్టానన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో 3వ వచనంలో, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా. మేమేం చేస్తున్నామండి? మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు. మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. గమనించండి, ఈ ఉపవాస దినమున ఏం చేస్తున్నారు? మీరు మీ ప్రాణాలు ఆయాసపరుచుకుంటున్నారంటారే, నువ్వెందుకు లక్ష్య పెట్టలేదు అంటున్నారే. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు. మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. ఉపవాస దినమున మీ వ్యాపారాలు చేస్తున్నారు. మందిరంలో ప్రార్థనలో కూర్చోవలసిన సమయంలో మీరేం చేస్తున్నారు? మీరు మీ వ్యాపారం చేస్తున్నారు. మీ వ్యాపారం ఇంకా చేస్తూ ఉన్నారు. ఏ వ్యాపారం చేస్తున్నారు? అది చిన్న వ్యాపారం కావచ్చు, పెద్ద వ్యాపారం కావచ్చు. మేము ఆ చనిపోయిన డాక్టర్ గారికి ఒక వెండి ప్లేటు గిఫ్ట్గా తీసుకెళ్దామని షాప్కి వెళ్ళామండి. ఎప్పుడు సాయంత్రం పూట డ్యూటీకి నుంచి రాగానే వెళితే అక్కడ అది షాప్ ఎవరిదంటే ముస్లిమ్స్ది. దాంట్లో పనిచేసే వారందరూ ముస్లిమ్స్. ఈ రంజాన్ నెల అక్కడ బోర్డు పెట్టారు, ఈ రంజాన్ నెల సందర్భంగా ఈ షాపు పలానా టైం నుంచి పలానా టైము క్లోజ్ చేసేది. ఎందుకంటే నమాజ్కి వెళ్తాం కాబట్టి. 6 అవగానే వాళ్ళు అన్నారు, ఏమండి మీకు కావాలంటే వస్తువు కావాలంటే మళ్ళీ రండి, మేము ముందు నమాజ్కి వెళ్ళి రావాలి, అందరూ బయటికి పదండి అన్నాడు. బయటికి పదండి అని చెప్పేసి తాళం వేసేసారు, షాప్కి తాళం వేశారు. మేము నమాజ్కి వెళ్ళి వస్తాము, మీకు కావాలంటే అప్పుడు రండి. ఏం వ్యాపారం అది? వెండి వ్యాపారం. వెండి వ్యాపారం అంటే 100లో ఉండిద్దా, 1000 రూపాయలు ఉండిద్దా? కస్టమర్లు లోపల ఉన్నారు. మరి వెండి వ్యాపారం ఉంటే వారు ఏమని చేయాలి? వారు చేయాలా లేకపోతే క్లోజ్ చేసుకుని వెళ్ళిపోవాలా? మేము మసీద్కి వెళ్తున్నాము, మేము నమాజ్కి వెళ్తున్నాము, మీరు ఎవరు ఇక్కడ ఉండొద్దు, బయటికి రండి ముందు అని చెప్పేసి మొత్తాన్ని బయటకు పిలిపించి తాళం వేసి కాబట్టి వెళ్ళిపోయారు. కావాలంటే ఇక్కడ బయట ఉండండి, లేకపోతే తర్వాత రండి, ఇలా ఏదైనా పని చూసుకుని రప్పండి. మనం చిన్న వ్యాపారాలు కూడాను మందిరానికి రావడానికి మాకు కుదరదండి. మన వ్యాపారం చిన్నదే, మన వ్యాపారం ఖరీదైందేం కాదు. ఈరోజు కాకపోతే నైట్ కాకపోతే పొద్దున పొడి చేసుకోవచ్చు. ఈ వ్యాపారం నైట్ కాకపోతే పగలు చేసుకోవచ్చు, ఇవాళ కాదు రేపు పగలు చేసుకోవచ్చు. కానీ మనము ఏ వ్యాపారం అయినా సరే అక్కడ ఉపవాసం ఏర్పాటు చేసుకున్నప్పుడు ఉపవాస టైంని ఉపవాసానికి ఏర్పాటు చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక ఆయన అన్నాడు, పాస్టర్ గారండి నేను ఒక వ్యాపారం పెట్టుకుంటాను, మీరు ప్రార్థన చేయాలి అన్నాడు. సరే అన్నయ్య, ఎప్పుడు ప్రార్థన చేయాలి? ఆదివారమే చేయాలండి. ఆదివారం పొద్దున్నే మీరు 8ంటికి రండి అన్నాడు. నేనన్నా, నీకు తెలుసు కదా 8ంటికి చర్చిలో ఆరాధన ఉంటుంది కదా, మరి ఆ టైంలో పెట్టుకున్నావు ఏందయ్యా అంటే, అమ్మ వాళ్ళందరికీ అదే బాగుంది టైము, అనుకూలంగా ఉంది టైము, అందుకని అప్పుడు మిమ్మల్ని రమ్మన్నారు. మరి నేను చర్చిలో వాక్యం చెప్పాలా లేకపోతే వచ్చి నీ షాప్ ఓపెనింగ్ చేయాలా? నేను చెప్పే ఆరాధన అయిపోయిన తర్వాత వెంటనే వస్తా, అప్పుడు దాకా మీరు రెడీ చేసుకోండి అని చెప్పేసి సరే అన్నారు. చివరికి అయిపోయిన తర్వాత ప్రార్థన చేసాం, వెళ్ళిపోయాం. ఒకరోజు ఆ తర్వాత ఒక వారంకి అటు వెళ్తున్నా, ఆ షాప్ ముందుకు వెళ్తా నేను ఆగా, ఎట్లా చేస్తున్నాడు వ్యాపారం ఏంటి ఇక్కడ అని చెప్పేసి తెలుసుకుందామని అక్కడ ఆగేసరికి ఆయన ఏం చేస్తున్నాడు, అటు తిరిగి హారతి పళ్ళెం పెట్టుకొని తిప్పుతూ ఉన్నాడు. నేను వెనకాల ఉన్నాను, ఆయన అటు తిప్పుతూ ఉన్నాడు. ఏమండి, ఈ వ్యాపారం అభివృద్ధి చెందిద్దా? త్వరలోనే షాప్ ఎత్తేసాడు. ఈ వ్యాపారం అభివృద్ధి చెందిద్దా? మీరు ఉపవాసము చాటించి వ్యాపారము
చేయొచ్చు, వ్యాపారము చేయుదురు. ఇంకా అక్కడ ఏం రాయబడింది? మీ పని వారి చేత కఠినమైన పని చేయించుదురు. మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. మీ కంఠధ్వని పరమున వినబడునట్లుగా మీరిప్పుడు ఉపవాసము ఉండరు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? తన ప్రాణమును బాధపరచుకొనవలసిన దినము అట్టిదేనా? జమ్మువలే తల వంచుకొని గోనెపట్ట కట్టుకొని బూడిదపరచుకొని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరనుకొందురా. అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరనుకొందురా. ఎటువంటి ఉపవాసం యెహోవాకు ప్రీతికరము? మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసము ఉండటం లేదు. జాగ్రత్తగా గమనించండి. ఈ వేకువజామున ఆయన మందిరంలోకి వచ్చిన మనం బాగా పరిశీలన చేసుకోవాలి. ఏమండి? హడావుడిగా ప్రార్థన చేసుకుని వెళ్ళిపోవటం కాదు. ఏం చేసుకోవాలి? మనం పరిశీలన చేసుకోవాలి. పరిశీలన చేసుకుంటే మనలో ఇంకా ఏం సరి చేసుకోవాలనో, ఇంకా ఏం నేర్చుకోవాలనో, ఇంకా ఏం తెలుసుకోవాలనో, ఇగో లేఖనాల ద్వారా దేవుడు మనతో ఏమి మాట్లాడుతున్నాడో ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవాలి. అట్టి ఉపవాసము మీరు చేస్తున్నారే, అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరనుకొందురా. అట్టి ఉపవాసము ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనె బట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా? ఉపవాసం అన్నప్పుడు మరి తినేదంతా మానేసి, ఏమండి, తినేదంతా మానేయంగానే మన శరీరం ఏమైంది? కొంచెము బలహీనమైంది. అవునా? మనం తినేది మానేసుకుంటే శరీరము బలహీనమైంది. బలహీనమైంది అని మనం కూర్చుంటే అది ఉపవాసమా? అయితే ఇక్కడ ఏం చేయమంటున్నాడు? వాక్యానుసారంగా ప్రవర్తిస్తూ మీరు ఉపవాసము చేయాలి. చూడండి, అక్కడ చాలా మంచి మాటలు రాశారు. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు ఆడిమాను మోకులు తీయుటయు బాధింపబడిన వారిని విడిపించుటయు ప్రతి కాడిని విరుగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకునుటయు వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. నాకిష్టమైన ఉపవాసం. ఇందాకేమన్నాడు? అట్టి ఉపవాసం యెహోవాకు ప్రీతికరమగునని మీరు అనుకొందురా అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే అట్టి ఉపవాసము నాకు ఇష్టమైనది. దేవునికి మహిమ కలుగును గాక. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు అన్నాడు. ఎవరా దుర్మార్గులు? ఎవరండి దుర్మార్గులు? సాతాను కట్టినటువంటి ఆ కట్లన్నీ కూడాను విపదీయాలి అని ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయన, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడు అయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి.
ప్రభా మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలుసునైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012వ సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016వ సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతట్లో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడింది. దయచేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని, ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామన మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, లేక మా అకౌంట్ నంబర్కి మీరు కానుక పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామన మనం చేస్తాం. ప్రభు మనందరికీ తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమె. షకీనా ప్రార్థనా మందిరము దేవుని యొక్క దర్శనములో దేవుని కృప వలన 2012వ సంవత్సరము మే నెల 1వ తారీఖున ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఈ మందిరములో దేవుని ఆరాధించుటకు విచ్చేసిన వారు ఆత్మరక్షణ, శరీర స్వస్థత, వారి జీవితంలో ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నారు. ఉపవాస ప్రార్థనలో అభిషేకించబడి దేవుని ఆత్మతో ఆరాధించుచున్నారు. అనేక మంది పరిశుద్ధాత్మతో నింపబడుచున్నారు. దురాత్మ బంధకములతో బంధించబడిన వారు సాతాను బంధకాల నుంచి విడిపించబడి ఆశీర్వాదం పొందుతూ ఉన్నారు. రక్షణ లేని వారు బాప్తిసం పొంది రక్షణ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఈ మందిరంలో చేయబడుచున్నటువంటి ఉపవాస ప్రార్థనలు, అభిషేక ఆరాధనలో అనేక మంది దీవించబడుతూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, మీరును సమస్యల్లో సతమతమవుతున్నారా? వ్యాధి బాధలతో పీడించబడుతున్నారా? నెమ్మది లేక బాధపడుతున్నారా? రండి, షకీనా ప్రార్థనా మందిరంలో ఆరాధనలో ఏకీభవించండి. ప్రభు మీకు సహాయం చేయగలరు. ప్రతి నెల 2వ శనివారము షకీనా ప్రార్థనా మందిరంలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయబడింది. ఈ ఉపవాస ప్రార్థనలో అనేక మంది ఆత్మతో అభిషేకించబడుతున్నారు. అనేక మంది ఆత్మ వరములతో నింపబడుతున్నారు. దురాత్మ బంధకముల్లో ఉన్నవారు విడిపించబడుతున్నారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. అనారోగ్యంతో ఉన్నవారు స్వస్థపరచబడుతూ ఉన్నారు. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాం. ఈ సందేశం ద్వారా మీరు పొందిన మేలులు మరియు మీ ప్రార్థన అవసరతలు మాతో తప్పక పంచుకొనగలరు. మా అడ్రస్ షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ 32వ లైన్, రెడ్డిపాలెం రోడ్, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9963242497, మరి యొక్క నెంబర్ 8885539777. ప్రైజ్ ది లార్డ్.